చెప్పులు వేసుకొని ఈ పులిగొండకైతే రాకండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చూడండి, ఒకసారి మీకే చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం స్లిప్ అవుతున్నదండి, కాలు పెడితే జారిపోతున్నది. ప్లీజ్ చెప్పులు వేసుకొని రాకండి. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఇలాగైతే ఒక రెడీమేడ్ స్టెప్స్ కనిపిస్తాయండి. దీని ద్వారా పైకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు చూడండి, నా భయం వేస్తున్నదండి, ఎందుకంటే ఒక్కనే వచ్చానమాట ఈ పులిగొండకి. అలాగే రెడీమేడ్ స్టెప్స్ కొంచెం డ్యామేజ్ అయినాయండి అక్కడక్కడ. దీన్ని కొంచెం ఎవరైనా సరిదిద్దితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అమ్మ బాబోయ్, ఇదేంటండి ఏదో తిరుమల స్టెప్స్ ఉన్నట్టున్నాయండి పైకి. చాలా చిన్న దారి అండి ఇది, చూడండి ఒకసారి. ఈ దారి ఎమ్మటే పైకి వెళ్ళాలండి పులిగొండకి పైకి. ఇక్కడ గబ్బిలాలు విపరీతంగా ఉన్నాయండి. అలాగే దారి మార్గం అయితే చిన్నది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉన్న దారి మార్గం అయితే. కనిపిస్తుంది కదా, చిన్న దారి మార్గం అండి. లైటింగ్ సమస్య ఉన్నది ఇక్కడ, వస్తుంది కదండి. పైన చిన్న హోలు, దానిపైకి అయితే వెళ్ళాలండి మనం వచ్చిన దారి మార్గం అయితే చూపిస్తుంది. చూడండి ఒకసారి, కనిపిస్తుందా? ఇది లైటింగ్ సమస్య అధికంగా ఉన్నది, గబ్బిలాల సమస్య కూడా అధికంగా ఉన్నది ఇక్కడ. ఎలాగైనా సాహసం చేసి మీకు చూపించడానికి అయితే నేను పైకి వెళ్తున్నాను. ఎంతో కష్టం మేరకు మనం పైకి అయితే చేరుకున్నాము. ఓకేనా, మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఈ పులిగొండని అయితే విజిట్ చేయండి. చిత్తూరు పాలకోవ ఎంత ఫేమస్, ఈ పులిగొండ కూడా అంతే ఫేమస్.